నమస్తే. వార్తల్లోని ప్రధాన అంశాలు చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఎన్నికయ్యారో ఆయన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలను శాసనాలుగా చేస్తున్నారు అని చెప్పొచ్చు. వలసదారులు ఏ కంట్రీ నుంచి వచ్చినా కానీ వాళ్ళందరినీ తరిమి కొట్టాలి, వాళ్ళందరినీ పంపించాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్నట్లు కూడా మనం గత వార్తలో చూస్తున్నాము. అయితే ఈ రోజున మొట్టమొదటిసారి భారతదేశం నుంచి వచ్చినటువంటి వలసదారులు ఎంతమంది ఉన్నారని లెక్కలు తీస్తే 7.5 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. అందులో మొదటి దశలో 104 మందిని అమృత్సర్కి అమెరికా మిలిటరీ విమానం ఏదైతే ఉందో ఆ విమానంలో మరి అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దించడం జరిగింది. వీళ్ళని ఇండియా అధికారులకు అప్పగించనున్నటువంటి అమెరికా దౌత్య సిబ్బంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి 7.5 లక్షల మంది భారతీయులను గుర్తించినటువంటి అమెరికా C-17 విమానంలో ఇండియా జనాన్ని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దింపడం జరిగింది. తొలి దశలో 18,000 మందిని గుర్తించినట్లు కూడా అమెరికా అధికారులు తెలియపరిచారు. దశల వారీగా అందరినీ మరి ఇండియాకు పంపనున్నట్లు కూడా అమెరికా అధికారులు వెల్లడించారు. అమెరికా సైనిక విమానంలో 104 మంది భారతీయులను అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దింపడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఉన్నటువంటి ఇక్కడ 7.5 లక్షలు అంటే 7 లక్షల పైన ఉన్నటువంటి ఆ భారతీయులను కూడా అక్రమంగా అక్కడ వాళ్ళ యొక్క టైమింగ్ అయిపోయినా కానీ ఇంకా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళని వెంటనే మరి ఇండియాకు పంపించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు మరి పంపిస్తూనే ఉన్నటువంటి ఆ సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా భారత్తో పాటు ఇతరత్ర ఏ దేశాల వాళ్ళైతే మరి వాళ్ళ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే పంపించేటటువంటి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఫ్యూచర్లో మరి అమెరికా వెళ్ళాలంటేనే భయపడేటువంటి రోజులు వచ్చినాయి అని మనం చెప్పొచ్చు. ట్రంప్ నిర్ణయాల్ని మీరు సమర్థిస్తారా? ట్రంప్ నిర్ణయాలు సరైనవి అని చెప్పేసి భావిస్తే మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్. నమస్తే.